సౌత్ ఇండస్ట్రీలోనే ఆయన సూపర్ స్టార్. ఎన్నో అద్భుతమైన పాత్రలు, అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ మీకు తెలుసా, ఆయన ఒక్క ఏడాదిలోనే 36 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. 70 ఏళ్ల వయసులోనూ హీరోగా యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిర్మాణ పనులలో ఆలస్యం, స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగా మూవీ కంప్లీట్ కావడానికి సంవత్సరాలు పడుతుంది. అలాగే పలువురు స్టార్స్ ఒక్క సినిమా కోసం సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. మరికొందరు మాత్రం వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకే సంవత్సరంలో అత్యధిక చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హీరో గురించి తెలుసా? అవును, ఒక్క ఏడాదిలోనే ఏకంగా 36 సినిమాల్లో నటించి హిస్టరీ క్రియేట్ చేశారు. అతను మరెవరూ కాదు, మలయాళీ స్టార్ మమ్ముట్టి. 1971లో అనుభవంగల్ పాలిచికల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1980లో మేళా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అత్యంత బిజీగా ఉండే నటులలో ఒకరు అయ్యారు. 1982లో మమ్ముట్టి 24 సినిమాల్లో నటించారు. 1983 నుంచి 1986 వరకు అతను ప్రతి సంవత్సరంలో 36, 34, 28, 35 సినిమాల్లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేశారు. అతని అంకిత భావం అతని పరిశ్రమలో కష్టపడి పనిచేసే నటులలో ఒకరిగా చేసింది. హీరోగా మమ్ముట్టి 400కి పైగా చిత్రాల్లో నటించారు. 1983లో ఒక సంవత్సరంలో 36 చిత్రాల్లో నటించగా అతడి తనయుడు దుల్కర్ సల్మాన్ ఆ సంఖ్యను చేరుకోవడానికి ఏకంగా 13 ఏళ్లు పట్టింది. 1983లో ఆయన తీసిన ఆరాత్రి సినిమా ₹1,00,00,000 వసూలు చేసిన తొలి మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కూడే వీడే, అదియోజు కుక్కల్ వంటి ఇతర హిట్ చిత్రాలలో సూపర్ స్టార్డమ్ అందుకున్నారు. మమ్ముట్టి తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును మతిలికొలి చిత్రానికి అందుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రంలో ఆయన పాత్ర అతనికి మరో జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మమ్ముట్టి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తున్నారు.